శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం అష్టావక్ర గీతను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అష్టావక్ర గీతలో ఆత్మజ్ఞాన గీతగా, ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటున్నటువంటి అష్టావక్ర గీతలో మొదటి అధ్యాయంలో 12 శ్లోకాలు చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు 13వ శ్లోకం చెప్పుకుంటున్నాం. అయితే ప్రతి శ్లోకము చెప్పుకోవడానికి ముందు అసలు ఆత్మజ్ఞాన అర్హత ఎవరికి ఉన్నది, దీన్ని అష్టావక్ర గీత అని ఎందుకన్నారు అంటే, ఇది అష్టావక్ర మహాముని చేత జనకుడు అనేటువంటి మహారాజుకు చెప్పబడింది. ఆత్మజ్ఞానార్హత కలిగిన జనకునికి చెప్పబడింది. జనకుని యొక్క ఆత్మజ్ఞానార్హత ఏమిటి అంటే, ఆయన ఒక చక్రవర్తి. అయితే ఆయన ఎంత ధర్మ పరిపాలన సాగిస్తూ ఎంత ఔన్నత్యాన్ని, అంటే జ్ఞానములు, మంచితనములు, ధర్మజీవనంలో ఎంత స్థితికి వచ్చాడు అంటే, తనంతట తానుగా అష్టావక్ర మహాముని వచ్చి కలిసేంత వరకు, ఆత్మజ్ఞాన బోధ వినిపించక ముందు వరకు ఆయన మానసిక స్థితిని ఆయన ఎంతవరకు సాధించుకున్నారు అంటే, అష్టావక్ర మహామునికి తన రాజ్యాన్ని, తన తనువును అంటే శరీరాన్ని, తన మనసును ఆయనకి నేను సమర్పించాను అని ఆయనకి చెప్పారు. అయ్యా, నేను మిమ్మల్ని ఈ ఆత్మజ్ఞాన బోధ అర్థించమని వేడుకుంటూ ఈ మూడింటిని మీకు సమర్పించేశాను అని చెప్పారు. ఏంటి? తనువుని, మనసుని, తన సర్వసంపదలకు సంబంధించినటువంటి రాజ్యమును మొత్తాన్ని ఇచ్చేశాను. నా దగ్గర ఇప్పుడు ఏం లేదు. సరే, మొత్తాన్ని ఇచ్చేసాను, నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు తను అనుకోండి, ఆయన చెప్పిన సేవలు చేస్తాం అక్కడ కూర్చొని. సహజంగా మనకుండే భావన, మనం కూడా శరణాగతి అండి, ఇచ్చేసామండి, సర్వం మీకే అండి అంటాం. అలాంటి మాటలు మన నోట్లోంచి కూడా వస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆయన స్థితిని గమనించాలి. రాజ్యాన్ని ఇచ్చేసానన్నాడు. సరే, సంపదలు ఇచ్చేయచ్చు, అది పెద్ద విషయం కాదు. అంటే అది కూడా విషయమే, కానీ సంపదలు మనకంటే భిన్నమైనవి కనుక ఇచ్చేసానని చెప్పొచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వగలం. నా శరీరాన్ని ఇచ్చేశాను నీకు అన్నప్పుడు ఈ శరీరంతో ఆయనకి సేవలు చేయగలం. కానీ నా మనసుని ఇచ్చేశాను మీకు అన్నప్పుడు మనసు అసలు మన కంట్రోల్లో ఉంటుందా, నియంత్రణలో ఉంటుందా, దాన్ని ఉంచగలమా మనం? ఎవరికైనా అసలు మన మనసుని ఇవ్వటం కుదురుతుందా? తనువుని ఇవ్వచ్చు, ఒక సేవకుడుగా, బానిసగా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనసు ఎటు పరిగెడుతున్నా మనం ఇతరులకు సేవలు చేయొచ్చు. కానీ మనసుని ఇవ్వటం కుదురుతుందా? అసాధ్యమైన విషయం అది. ఎందుకంటే మనసు అసలు మన కంట్రోల్లోనే ఉండదు, దాని కంట్రోల్లో మనం ఉంటాం, అది ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది. కానీ అప్పటికే జనక మహారాజు మనసును ఇచ్చేశాను అన్నప్పుడు మానసికమైనటువంటి ఆలోచనలు కూడా ఆపగలిగిన స్థితిలో ఉన్నారు ఆయన. ఇది మర్చిపోకూడదు. దానికి ఉదాహరణగా ఈయన నాకు మనసు ఇచ్చాడా లేదా? మనసు ఇచ్చానంటున్నాడు. ఏదో రాజ్యం ఇచ్చాడంటే ఆయనకు భిన్నమైంది కాబట్టి, సంపదలు భిన్నమైనవి కాబట్టి ఓహో ఇచ్చాడంటే నేను నమ్మొచ్చు. శరీరం ఇచ్చాడంటే నేను నమ్మొచ్చు, పోనీ ఏదో నాకు కూర్చొని, నా దగ్గర కూర్చొని నేను చెప్పిన సేవలు చేస్తాడు, నా పనులు చేస్తాడు, నేను నమ్మగలుగుతాను. కానీ మనసు ఇచ్చాడంటే ఎలా నమ్మను నేను? నాకు ఎలా తెలుస్తుంది? అది లోపల ఉన్నది కదా. ఇది నిజమా కాదా అని ఆయన ఏం చేశారంటే, ఎవరు? అష్టావక్ర మహాముని ఇక్కడే నుంచో ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే తనువు నాది, మనసు నాది, రాజ్యం నాది, స్వీకరించాను, నువ్వు ఇచ్చావు, ఇక్కడే నుంచో వస్తానని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆయనను వెతుకుతూ వచ్చి రాజపరివారం అంతా ఆయన్ని ఇంటికి మోసుకుపోయారు రాజ్యానికి. ఆయన కదలలేదు, మాట్లాడలేదు, ఏంటని అడిగినా చెప్పలేదు. ఎందుకంటే మనసు లేదు. మనసు లేకపోవటం కాదు, తెలియకపోవటం కాదు, మళ్ళీ తెలుసుకోండి, అది పిచ్చితనం కాదు. మనసు నేను ఇచ్చేశాను అన్నాక ఇంకా ఆ మనసుతో ఆలోచించి సొంత భావాలు మళ్ళీ నాకు వ్యక్తీకరించేటువంటి అధికారము లేదు. భావాలు తెలుస్తున్నాయి, శరీరం తెలుస్తుంది, వాళ్ళు వచ్చిన వాళ్ళు వెతుకుతున్నారు, తను అడుగుతున్నారు, ఏమైందంటున్నారు, ఏంటి మహారాజా అంటున్నారు. వాళ్ళందరూ మహారాజుకి ఏదో అయిపోయింది, ఆయన ఏదో చేసేసాడు అనుకుంటున్నారు. అన్నీ వినపడుతున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. కానీ తిరిగి సమాధానం చెప్పేటువంటి భావం పుట్టించుకునేటువంటి హక్కు నాకు లేదు. ఎందుకనంటే ఈ మనసును ఆయనకి ఇచ్చేసాను. శరీరాన్ని వాళ్ళు మోసుకొచ్చేశారు. వద్దని ఆపాలన్నా ఆయన మాట్లాడాలి. అసలు వద్దన్న భావన కూడా పుడతలే. ఎందుకనంటే
అవుననాలి, కాదనాలి, వద్దనాలి అంటే అది ఎవరు చెప్పాలి? గురువు గారు చెప్పాలి. అష్టావక్ర మహాముని చెప్పాలి, గురువు గారు కాదు. ఆయనకి ఇచ్చేసాడు అంతే. అలా మనసును ఆపగలం? ఆలోచించండి. అంతటి స్థితి అర్థమైనటువంటి వ్యక్తికి, అంటే తన మీద తనకు అంత నియంత్రణ, తన ధనాన్ని వదలగలిగి, తన తనువుని వదలగలగడం అంటే చనిపోవడం, విడిచిపెట్టేయటం కాదు. తన తనువుని ఇతరుల సేవలకు, తనది కాకుండా వేరే వాళ్ళ కోసం ఏమైనా చేయగలిగినటువంటి స్థితి, నేను అని అహాన్ని వదిలేయగలిగిన స్థితి. అది తెలిసే అన్నీ జరుగుతుంది, అక్కడ తెలియకుండా జరుగుతుంది లేదు. అది పర్వాలేదు, అది మనం కూడా చేయగలం. పోనీ బలవంతంగా ప్రయత్నిస్తే మన శరీరంతో సేవలు చేయగలం ఎదుటోళ్ళకి. మీకు దాసులం, మీకు బానిసలం. వస్తువులు వదిలేయగలం, సంపదలు మనకంటే బాహ్యం కాబట్టి. మనసును ఎలా వదలగలం? అసలు ఆగట్లేదు కదా అది. దానిని కూడా నియంత్రించాడు ఆయన. అంటే అప్పటికే ఆయనకు ఆ నియంత్రణ ఉంది దాని మీద. అంటే తన మీద తనకి, తన తనువు, తన మనస్సు, తన ధనము, సంపదల మీద సంపూర్ణమైన పట్టుంది ఆయనకి. అందుకని ఆత్మజ్ఞానం చెబితే అర్థమైపోతుంది ఆయనకి. అది అక్కడ మొదలైంది ఇది ఆత్మజ్ఞానం, అష్టావక్ర గీత. ఆ అర్హత ఉంది కనుక ఆయన చెబుతున్నారు. ఇప్పుడు మనం ఈ వింటున్నా ముందు ఆ అర్హతని సంపాదించుకోవాలి. అందుకని ప్రతిసారి దీన్ని గుర్తు చేస్తూనే ఉంటాను, గుర్తు చేస్తూనే ఉన్నాను. ఇది తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోయి ఆత్మజ్ఞానం విన్నా మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే ముందు మన మీద మనకు అంత అదుపు రావాలి. ఇక్కడ ఎవరో ఇప్పుడు ఆయన ఇచ్చేస్తే, రాజ్యాన్ని ఇస్తే, తనువునిస్తే, నా మనసుని ఇచ్చేసానంటే పుచ్చుకున్న ఆయన ఏమి పట్టుకుపోలా. ఆయనకి ఎందుకు అసలు ఇవన్నీను? ఎందుకని ఇంత ఆత్మజ్ఞానాన్ని చెప్పగలిగిన గనుడు అంటే ఇన్ని మించిన గనుడు కదా ఆయన. ఆయనకి ఇవన్నీ ఏం చేసుకుంటాడు? అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? అవన్నీ నావనుకొని నువ్వే పరిపాలించుకో ఇంతకు ముందులాగా అన్నాడు. అంతే. నువ్వు ఇచ్చా అన్నావు, నేను పుచ్చుకున్నానన్నా, నావనుకోనే పరిపాలించుకోపో, ఇదివరకులాగే బతికే అన్నాడు ఆయన. అంతకంటే గనుడైతేనే ఆత్మజ్ఞానాన్ని వచ్చి ఉంటుంది ఆయనకే. జీవన్ముక్తుడు అయి ఉంటాడు, ఆత్మానుభూతి పొంది ఉంటాడు. అందుకే బోధించగలుగుతున్నాడు ఆయన. ఈ రెండు స్థితులు తెలుసుకోవాలి. అసలు అష్టావక్రుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది? ఇది మొట్టమొదట్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెబుతున్నా. అష్టావక్ర మహాముని యొక్క తండ్రి ఆయన ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు ఆయన గురువు గారి దగ్గర. అక్కడ గురువు గారు అనేక మందికి నేర్పుతున్నారు ఆత్మజ్ఞానాన్ని. ఆ ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటున్న అనేక మంది శిష్యులలో ఈ అష్టావక్ర మహాముని తండ్రి చాలా ఉత్తముడుగా కనిపించాడు. అప్పుడు ఆ గురువు గారు ఆయనకు ఉన్నటువంటి కుమార్తెను ఇతనికిచ్చి పెళ్లి చేశారు. ఎవరు? అష్టావక్ర మహాముని తండ్రికి ఇచ్చి వివాహం చేశారంటే తన శిష్యుడికి. చాలా ఉన్నతుడుగా ఉన్నాడు, బాగున్నాడు, ఇతను అన్ని నేర్చుకుంటున్నాడు, సద్బుద్ధి గలవాడు అని. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఆత్మజ్ఞాన బోధను సమస్త ప్రజలకు అందిస్తున్నటువంటి అద్భుతమైన మహర్షికి కుమార్తె ఉందంటే అందరూ వివాహాలు చేసుకున్నారు, భార్యా పిల్లలు, కుటుంబాలు ఉన్నాయి. ఆ కుమార్తెను మళ్ళీ ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్న తన శిష్యుడికే ఇచ్చాడు. అంటే ఆత్మజ్ఞానం అన్నా, దైవత్వం అన్నా, భక్తి అన్నా వదిలి పారిపోవటం కాదు, సంసారంలో ఉండటం. సంసారులే దీన్ని నడిపించారు. ఆ మహాత్ములు, ఆ యోగులు, ఆ మునులు, ఆ తపస్సంపన్నులు అందరూ గృహస్థులే. లేకపోతే అసలు ఈ పరంపర మానవ జాతి ముందుకు వచ్చేదే కాదు, ఎప్పుడూ ఆగిపోయేది. మానవ జాతి ఉండేది కాదు అసలు. అందరూ వదిలిపెట్టేసి ఆత్మజ్ఞానం అని వెళ్ళిపోయి ఎవరో పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా ఉంటే మానవ జాతి ముందుకెందుకు వెళ్తుంది? ఆత్మజ్ఞాన భావనతో నేను అనంత శక్తిని జీవించు, ఎందుకంటే అది నిజం కనుక. శరీరం అనేది ఆత్మశక్తి యొక్క రూపాంతరం చెందినటువంటి ఒక స్థితి. అవన్నీ తెలుసుకో, ఆత్మజ్ఞానంలో వస్తాయి. సృష్టి ఎలా ఏర్పడిందని అవన్నీ చెబుతాం. అవి చెబుతూ నేర్పుతున్నారు. ఆ నేర్పుతున్నటువంటి శిష్యులలో, నేర్చుకుంటున్న శిష్యుల్లో ఉత్తముడైనటువంటి వాడు అష్టావక్ర మహాముని యొక్క తండ్రికి తన కుమార్తెనిచ్చి ఆయన గురువు గారు వివాహం చేశారు. వాళ్ళిద్దరికీ సంతానంగా అష్టావక్ర మహాముని పుట్టాడు. అయితే వాళ్ళిద్దరూ నివసిస్తున్నటువంటి గృహంలో అష్టావక్ర మహాముని గర్భంతో ఉన్నప్పుడు, నిండు గర్భంతో ఉంది, ఆవిడ ఇంకా ప్రసవించలేదు. ఆయన యొక్క తండ్రి భార్య పక్కనే కూర్చొని, అంటే అష్టావక్ర మహాముని యొక్క తల్లి పక్కనే కూర్చొని తండ్రి ఆత్మజ్ఞాన బోధకు సంబంధించినటువంటి ఆ శ్లోకములను చదువుకుంటున్నాడు. ఆయన వాటిని మననం చేసుకుంటున్నాడు. ఆయన
అలా మననం చేసుకుంటూ ఆయన చదువుతున్న సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి తల్లి కూడా వింటున్నది. అంటే వాళ్ళు ఇదే ధ్యాసలో గడిపి వాళ్ళు జీవితాలని ఏదో తిండికి జీవితాన్ని గడుపుకోవడానికి. ఇప్పుడు కాపురం చేయకపోతే గర్భం రాదు కదా ఆవిడికి, వాళ్ళు కాపురం చేశారని అర్థం. ఈ కథలన్నీ మీరు తెలుసుకోకపోతే ఏదో వైరాగ్యము వదిలిపెట్టేయటం అనుకుంటారన్న భావనతో ఈ కథలు కూడా చెబుతున్నాను, మీకు ప్రతిసారి గుర్తు చేస్తున్నాను. కుటుంబాలు వదిలి పారిపోవటం కాదు. అష్టావక్ర మహాముని తల్లిదండ్రులు అద్భుతమైన ఆత్మజ్ఞాన సంపన్నులు. ఆయన తాతగారు జీవన్ముక్తుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు. ఆత్మజ్ఞానాన్ని కొన్ని వేల మందికి శిష్యులకి బోధిస్తూ జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఆయన జీవన పర్యంతము బోధిస్తున్నాడు. ఆయన బోధ చేస్తున్నటువంటి ఆయన దగ్గర ఆత్మజ్ఞాన విద్య నేర్చుకుంటున్నటువంటి శిష్యులలో ఒకడు అష్టావక్ర మహాముని తండ్రి. అంటే ఇది పరంపరంతా సాంసారిక కుటుంబాలతోనే నడుస్తుంది. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని తద్విధానములో ఆత్మజ్ఞాన విధానములో మార్గములో జీవించిన వాళ్ళు మహర్షులు, మహాత్ములు, ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అందరూ కుటుంబీకులే. ఈ విషయం తెలుసుకోండి. లేకపోతే ఈ ఆత్మజ్ఞానం మన వరకు అసలు రాదు. సరే, ఇప్పుడు అష్టావక్ర మహాముని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. అష్టావక్ర మహాముని యొక్క తండ్రి అష్టావక్రుడు తల్లి గర్భంలో నిండు చోళాలుగా ఉంది, ఇంకా ప్రసవించడానికి కొంత టైం ఉంది. అలా పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలను ఆయన మననం చేసుకుంటూ చదువుకుంటున్నాడు. అవి చెబుతున్నప్పుడు ఆయన చదువుతున్నప్పుడు అసలు ఆయన ఎంతో ఉత్తముడు అనే కదా గురువు గారు తన కూతురునిచ్చి పెళ్లి చేశారు. ఆయన దోషపూరితంగా వాటిని చదివాడు, మననం చేశాడు. అప్పుడు గర్భంలో ఉన్నటువంటి అష్టావక్రుడు తండ్రికి చెప్పాడు, అయ్యా తండ్రి గారు, మీరు ఈ ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలను మీరు మననం చేస్తూ చదువుతున్నప్పుడు 8 చోట్ల తప్పులు చదివారు, మొత్తం మీరు ఇప్పటి వరకు చదివిన దాంట్లో అని ఆయన గర్భంలోంచి చెప్పాడు. ఆయన కోపం వచ్చింది. నువ్వు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చింది అంటారు, కనీసం నువ్వు ఇంకా బయటకు కూడా రాలేదు, గర్భంలోనే ఉండి నా తప్పులను ఎంచుతున్నావు, అసలు నువ్వు నేర్చుకున్నావా, ఇది నీకు వచ్చా ఇది అనేటువంటి కోపభావం కలిగి, ఆ క్షణంలో కలిగినటువంటి కోపభావం అవటం వలన వెంటనే గర్భంలో ఉన్న శిశువుని కోపభావంతో శపించాడు ఆయన. నువ్వు 8 వంకరలుగా పుడతావు పో, నువ్వు నా తప్పులు నా వంకరలు ఎంచావు కనుక తండ్రి వంకరలు ఎంచేంత తనయుడువా నువ్వు, అందుకని నువ్వు 8 వంకరలతో పుడతావు పో అన్నాడు ఆయన. అలా పుట్టాడు కనుకనే ఆయన్ని అష్టావక్రుడు అని పిలిచారు. తర్వాత ఆయన ఆత్మజ్ఞాన ప్రబోధాలు చేస్తూ అష్టావక్ర మహాముని అయ్యాడు. మునుల పరంపర, మునుల కుమారుడు కాబట్టి ముని ఆయన. అందుకని ఆయన శరీరం 8 వంకరలుగా ఉంది, 8 వంకరలుగా పుట్టాడు. ఇది కథాపరంగా. ఇందులో చూస్తే అసలు 8 వంకరలు అంటే తాత్విక అర్థం ఉంటుంది ప్రతి దాంట్లోనూ. ఆ తత్వాన్ని తీసుకోవాలి. జ్ఞానం ఎప్పుడు కూడా కథల రూపంలో ఇంతకు ముందు ఇప్పుడు మనకు సినిమాలు ఎలా చూపిస్తున్నారు, టెక్నాలజీ పెరిగింది కాబట్టి సినిమా వచ్చింది. సినిమాలకు ముందే ఉంది నాటకాలు ఉన్నాయి, అంటే మనుషులే నాటకాలు వేశారు. వాటికి ముందే ఉన్నాయి హరికథలు, బుర్రకథలు ఉన్నాయి, అంటే మనుషులే వెళ్ళి రకరకాల కథలు ఊళ్ళు తిరుగుతూ చెప్పారు. వాటికి ముందేమున్నాయంటే ఈ కథలను తయారు చేసుకున్నారు. సినిమాలాగా లేదు, హరికథ చెప్పాలంటే కథ ఉండాలిగా. అలా కథల రూపంలో అన్నింటినీ అందించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనిషిలో ఒక సృజనాత్మకత ఉంది, అది కథారూపంలో చెబితే బాగా హత్తుకుంటుంది మనిషికి. అందుకని అన్నీ మీరు చూడండి, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కథలుగా సాగుతూ ఉంటాయి. ఇప్పుడు సినిమాలన్నీ కథలే, అనేక రకాల నవల్స్ కథలుగా వస్తూ ఉంటాయి. ఆ కథారూప విషయాలని బాగా పట్టుకునేటువంటి శక్తి మన తలకుంది, మన బ్రెయిన్కి ఉంది, మన మేధస్సుకు ఉంది, మన మెదడుకు ఉంది. అలా చెప్పబడినాయి. అలా చెప్పబడిన వాటిలో సామాన్యంగా వింటే అది కథలా ఉంటుంది, అందులో తాత్విక అర్థం ఉంటుంది. అంటే అందులో ఎవరైతే కథగా విని ఊరుకోవాలనుకున్నవాడు సరదాగా కథగా విని ఊరుకుంటాడు, జిజ్ఞాసు అయిన వాడు కథలో ఉన్న తత్వాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు మనం తత్వాన్ని తీసుకోవాలి, ఎందుకంటే ఆత్మ జ్ఞాన చదువు మంది, సరదా కాలక్షేపం కాదు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అప్పుడు 8కి ఈ 8 సంఖ్య ఏంటి, ఈ అష్టవంకరలు ఉండడం ఏంటి, అసలు తండ్రి కొడుకుని ఎక్కడైనా శపిస్తాడా, కొడుకు గర్భంలోంచి తండ్రికి చెబుతాడా, ఇవన్నీ జరిగేవేనా అంటే ఇక్కడ ఈ 8కి సూచన తెలుసుకుంటే మనకు తత్వం అర్థమైపోద్ది. ఆ సూచన వద్దనుకుంటే కథను తీసుకొని వెళ్ళిపోవచ్చు.
సరదాగా కథ విని వెళ్ళిపోతారు చాలామంది. కాదు, ఆ 8 వంకరలు ఏంటి అనేది, 8 వంకర మార్గాలు తిరిగే అవకాశం మనలో ఉన్నది. ఆ 8 చెడు మార్గాలు వంకరలు తిరగకుండా స్ట్రైట్గా జీవించి ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళటానికి సూచనగా ఈ ఆత్మజ్ఞాన బోధ చెప్పబడుతున్నది. ఎవరి చేత? అష్టావక్ర మహాముని చేత. ఎవరు అష్టావక్ర మహాముని? శరీరములో 8 వంకరలు ఉన్నటువంటి వాడు కాదు అష్టావక్ర మహాముని. అసలు శరీరములో ఉన్నటువంటి 8 విభాగాలు వంకర తిరగకుండా జ్ఞానాన్ని అందిస్తున్నవాడు అష్టావక్ర మహాముని. అష్టవంకరలు మన్నెలనే ఉడైన అవేంటి అంటే మన పంచేంద్రియములు. శరీరంలో మనకి పంచేంద్రియములు ఉన్నాయి. పంచేంద్రియములు ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. అంటే స్త్రీ పురుష జననేంద్రియములు. స్పర్శ, శబ్ద స్పర్శ, రూప, రస అంటే రుచి, గంధ అంటే వాసన. ఈ 5 రకాలుగా పంచేంద్రియములతో మనం అన్ని గ్రహిస్తూ ఉంటాం. ఈ పంచేంద్రియములతో అన్ని గ్రహించు, తప్పు లేదు. కానీ అది పట్టుకొని తప్పు దోవలకు వెళ్ళకు. అంటే ఈ 5 రకాలుగా వంకరలకు వెళ్ళకు. చెడు చేయకుండా ఉండకో, చెడు చెయ్యకు. అలా చెడు చేయకుండా ఉండాలి అంటే నీకు తత్సంబంధిత జ్ఞానం తెలియాలి. ఈ 5 ఈ 5తో పాటు నేను అనే అహం. మనలో ఒక అహంకారం ఉంది, నేను అనే అహం. అలాగే మనలో ఒక మనసు ఉంది, 6, 7. మనలో బుద్ధి ఉంది, 8. ఈ 8 సరిగ్గా పనిచేస్తే నువ్వు కరెక్ట్గా ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్తావు. మొత్తం నువ్వు జీవితం అంతా ధర్మంగా మంచిగా జీవిస్తావు. ఎటువంటి వంకర నీ జీవితంలో ఉండదు. అంటే ఎటువంటి చెడు నీ జీవితంలో ఉండదు. అంటే 8 రకాలుగా నువ్వు చెడుగా వెళ్ళిపోయే అవకాశం శరీరంలో ఉంది. ఆ శరీరంలో ఉన్నటువంటి 8 రకాల అవకాశాలు 8 వంకరలుగా నిన్ను పట్టుకుపోయే అవకాశం ఉంది. కనుక వెళ్ళనివ్వకుండా నిన్ను ఇలా ఉంచుతాడు ఆయన. అదే ఆత్మజ్ఞాన మార్గాన్ని బోధించి. అందుకని అష్టావక్రుడు ఆయన. సరే, ఇప్పటి వరకు ఆయన జనక మహారాజుకి చెప్పారు, నాయన చక్కగా జీవించు, నువ్వేదైనా నీకు మోక్షం కావాలి అంటే నువ్వు జీవించే జీవన విధానం. మొట్టమొదటి శ్లోకాన్ని ప్రతిసారి గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి శ్లోకం ఆయన ఏం చెప్పారు అంటే, నాయన నువ్వు క్షమ ఉండాలి, ముందు అందరినీ క్షమించగలగాలి. ఎందుకంటే మనిషి అన్నవాళ్ళు ఏదో ఒక పొరపాటు తప్పు చేస్తూ ఉంటారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. కాబట్టి నువ్వు క్షమిస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నీలో దయ ఉండాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు ఏదో ఒక అవసరతలో, ఏదో ఒక బాధలో, ఏదో ఒక దుఃఖంలో ఉంటారు. కాబట్టి దయ కలిగి ఉండి నువ్వు వీలైనంత సహాయం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు చేయగలిగింది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అంటే మానవ సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా, తెగిపోకుండా అలా గొలుసు కట్టుగా సాగుతూనే ఉండడానికి ఉపయోగపడేది దయాక్షమ. ఈ దయాక్షమ ఉంచుకుంటూ నీలో రుజువర్తనం ఉండాలి. నువ్వు ఎటువంటి చెడు చేయకూడదు, కపట నాటకములు ఆడకూడదు, ఉన్నది ఉన్నట్టుగా జీవించాలి, సత్యంగా తప్పు లేకుండా జీవించాలి. అలా రుజువర్తనంతో ఉంటూ నిత్యం సంతోషంగా ఉండాలి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది అనేటువంటి భావాలను కల్పించుకుని లోటు భావాలను, అసంతృప్తి భావాలను, బాధాభావాలను, దుఃఖ భావాలను కల్పించుకోకూడదు. నీకు నువ్వే ఉన్నదాంతో హాయిగా ఉంటూ, పరులకు సాయపడుతూ, పరులను క్షమిస్తూ, రుజువర్తనంతో ఉంటూ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషం అనేది నీ భావం, అది నువ్వే తెచ్చుకోవాలి. నేను బాగున్నాను, హాయిగా ఉన్నానని నువ్వు అనుకోవాలి. అనుకుంటేనే వస్తుంది. అది లోటెత్తుకుండా ఉంటే లోట్లే కనపడతాయి. బాగున్నాను అనుకుంటే బాగున్నాను అనిపిస్తుంది. కావాలి అన్నదానికి అంతు లేదు. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తిగా ఎప్పుడు సంతోషంగా ఉండు. ఈ 4 ఆచరిస్తూ సత్యముతో ఉండు. అంటే ఇప్పుడు జీవించినంత కాలము, ప్రతి నిమిషము, ప్రతి సెకను సత్యమునే పలుకు, సత్యమే చేయి, సత్యం కోసమే జీవించు, సత్యాన్ని అన్వేషిస్తూ జీవించు. అంతిమ లక్ష్యం ఏంటి? సృష్టికి మూలం ఏంటి? అసలు నాకు మూలం ఏంటి? ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి? అసలు సత్యమేంటి? దాన్ని తెలుసుకుంటాను. ఆ సత్యమే అనంత ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆ సత్య ప్రయత్నమే. ఆ సత్యమే మోక్షము, ఆ సత్యమే ఆత్మశక్తి, ఆ సత్యమే నాలో ఉన్న ప్రాణశక్తి, ఆ సత్యమే విశ్వశక్తి. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. అది అంత తొందరగా ఒక్కసారికి వచ్చేసేది కాదు. అందుకని ఎన్నిసార్లు చెప్పుకున్నా దాన్ని పదే పదే మననం చేసుకుంటూ, పదే పదే అనేక విధములుగా దాన్ని చెప్పుకుంటూ, దాని యొక్క విశిష్టతలు, విశేషతలు చెప్పుకుంటూ, దేహభావనలో, మనోభావనలో ఇరుక్కుపోకుండా, ఒక పరిమితమైనటువంటి మనిషిని అనేటువంటి శారీరక మానసిక భావాలలో ఇరుక్కుపోయి బయటికి రాకుండా ఉండకుండా,
అందులోంచి బయటకు వస్తూ నేను అనంత విశ్వ చైతన్యాన్ని, ఆత్మ చైతన్యమును, విశ్వశక్తిని, నాలో ఉన్న ప్రాణశక్తే ఆత్మశక్తి అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి వీలుగా అనేక విషయాలను బోధించుకుంటూ జనక మహారాజుకు చెప్పుకుంటూ వస్తూ అష్టావక్ర మహాముని ఇప్పుడు 13వ శ్లోకంలో కూటస్థం బోధమద్వైతం ఆత్మానం పరిభావయ అభాసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమధాంతరం. ఇది ఇప్పుడు ఆయన చెప్పిన శ్లోకం, 13వ శ్లోకం. కూటస్థం అంటే కూడి ఉన్నది, అది ఏకమై ఉన్నది. కూటస్థుడు అంటారు, అంటే లోపల ఉన్నటువంటి అనంత ఆత్మను కూటస్థుడు అని కూడా పిలుస్తారు. అంటే కూటస్థం అనే దానికి బోల్డ్ మీనింగ్లు ఉన్నాయి, మనకిక్కడ సరిపోయే మీనింగ్ తీసుకుందాం. కూటస్థము అది మొత్తం కూడి ఉన్నది, ఏకముగా ఉన్నది, అనేకంగా లేదు. అలాగే కూటస్థుడు అన్నప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని, ఆ దైవశక్తిని కూటస్థుడు అంటారు. లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి అది ఏకముగా అనంతంగా ఉంది, కూటస్థమై ఉంది, కూడి ఉంది, విడివిడిగా లేదు. అది మనకు జీవులు విడిగా కనపడుతున్నాయి, మనుషులు విడిగా కనపడుతున్నారు, సృష్టి అంతా విడివిడిగా కనపడుతుంది. అలా లేదు, అది ఏకమై కూటస్థమై ఉన్నది, అంటే కూడి ఉన్నది. బోధము అంటే బోధ రూపంలో ఉంది. బోధ అద్వైత, బోధమద్వైతం అంటే బోధ అద్వైతం. బోధ రూపంలో ఉందంటే బోధ అంటే ఏంటి? ఇప్పుడు అష్టావక్ర మహాముని మనకు చెబుతున్నారు, మనం వింటున్నాం. అంటే ఒకరు మనకు చెబుతున్నప్పుడు వింటున్నటువంటి ఆ జ్ఞానం ఏది ఉందో అది బోధ. అది బోధస్వరూపం, జ్ఞానస్వరూపం, జ్ఞానమే అది. దాన్ని అర్థం చేసుకో జాగ్రత్తగా, అది జ్ఞాన రూపంగా ఉంది. నువ్వు ఇంకే రూపంలోనూ అనంతాత్మశక్తిని పట్టుకోలేవు. ఎందుకని పట్టుకోలేవు? అది ఎందుకు బోధ రూపము అంటే జ్ఞానస్వరూపము అంటే ఆత్మశక్తికి రూపము లేదు. మనం తెలుసుకోగలిగిన విధానాలు ఏంటి? 5 రకాలు: శబ్ద, స్పర్శ, రూప, రస అంటే రుచి, గంధ అంటే వాసన. ఈ 5 రకాలుగా మనం తెలుసుకోగలం. కానీ ఈ 5 రకములకు అందేలా శక్తి లేదు, ఆత్మశక్తి అలా లేదు. ఎలా ఉంది? సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది. అంటే శరీరానికి దొరికేలా లేదు, మనసుకు దొరికేలా లేదు. మనసుకు భావరూపంలో శరీర అనుభవాలన్నీ మనసుకు దొరుకుతాయి. మరి అది ఎలా ఉంది? జ్ఞాన రూపంలో ఉంది, జ్ఞానానికి అందుతుంది, జ్ఞానానికి అర్థమవుద్ది, జ్ఞాన దర్శనం. అది పదార్థాలైతే రుచుల ద్వారా, శబ్దాల ద్వారా అలా అన్నీ గ్రహించి మనసులో భద్రపరుచుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా భద్రపరుచుకోవాలి? అది జ్ఞానస్వరూపము. అది తెలుసుకో, అది ఏకంగా ఉంది, అనంతంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, శక్తి స్వరూపంగా ఉంది, ఆకాశం వలె ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. భావించుకో, జ్ఞానస్వరూపము, జ్ఞాన బోధ. అందుకని బోధే దాని స్వరూపం, జ్ఞానమే దాని స్వరూపం. నువ్వు దాన్ని అలా జ్ఞాన దర్శనమే చేయగలవు, శరీరంతో దాన్ని నువ్వు పట్టుకోలేవు. అందుకని ఇది బోధస్వరూపము, అద్వైతము. అది రెండవది లేదా, ఉన్నదంతా అది ఒకటే, మొత్తం సర్వవ్యాపకంగా అదే ఉంది, అది అద్వైతం. అక్కడ రెండవది లేదు. కానీ ప్రపంచంలో అన్నీ ద్వైతంగా కనపడతా ఉంటాయి, అనేకం ఉన్నట్టుగా కనపడుతుంటాయి. అలా లేదు, దాన్ని అర్థం చేసుకో. ఇలా కూటస్థము అంటే మొత్తం కూడే ఉన్నది, కలిసే ఉన్నది, జ్ఞానస్వరూపం, బోధగా జ్ఞానస్వరూపమై ఉన్నది, పదార్థం కాదది, జ్ఞానంలోనే దాన్ని తెలుసుకోగలవు. అద్వైతం అనేకంగా లేదు, ద్వైతం అనేది అసలు అందులో లేదు, అది ఒక్కటిగానే ఉన్నది. ఆత్మానం పరిభావయ, ఆత్మ యొక్క స్థితి ఇది. నేను ఆత్మస్వరూపుడును అని అలా భావించుకో. ఈ భావనని పదే పదే మననం చేసుకో. అలా మననం చేసుకోవటమే బోధస్వరూపం అంటే జ్ఞానస్వరూపాన్ని లోపల నిలుపుకో, గుర్తుపెట్టుకో, మననం చేసుకో. అలా లోపల ఉంచుకోగలవు తప్ప శరీరంతో చూసినట్టు, వినినట్టు, తినినట్టు, రుచి తెలుసుకున్నట్టు, అనుభవించినట్టు స్పర్శా సుఖాలలాగా దాన్ని గ్రహించడానికి లేదు. అలా కుదరదు, అది పదార్థములా లేదు. కాబట్టి బోధామననం, జ్ఞానమననం. అందుకని పరిభావయ, భావించుకో. ఆత్మ యొక్క కూటస్థ స్వరూపాన్ని, బోధస్వరూపాన్ని, అద్వైత స్వరూపాన్ని భావించుకో. అభాసోహం అంటే అభాస అహం. అహం అంటే నేను, ఈ శరీరం అనేటువంటి అభాస భ్రాంతికి లోనవుతున్న అభాసోహం భ్రమం. అభాస అంటారు. అభాస అంటే ఏంటంటే సత్యం కానిది అనిపిస్తుంది. ఇప్పుడు ఎండమావుల్లో నీళ్లు లేవు,
ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా నీళ్లు అక్కడ కనపడుతున్నాయి. ఎండమావుల్లో నీళ్లు నిజంగా ఉన్నట్టు కనపడుతున్నాయి, అందులో డౌట్ ఏం లేదు. కానీ అవి నిజంగా నీళ్లు కాదు. ఎందుకు కాదు అంటే మరి నీళ్లు ఉన్నట్టు ఎందుకు కనపడుతున్నాయి? అదే అభాస. ఉన్నట్టుగా కనపడుతుంది కానీ కాదు. లేని దాన్ని ఊహించుకోవటం వేరు, కానీ అక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది. ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతున్నాయి, అందులో డౌటే లేదు. కనపడటంలో అది నీళ్లే, డౌట్ లేదు. కానీ నిజంగా అది నీళ్లు కాదు, అందులో నీళ్లు, కానీ అది నిజం నీళ్ళలా కనపడుతుంది. ఎందుకని అంటే నేలపై పడినటువంటి సూర్యకాంతి నేలలోంచి లోపలికి వెళ్ళడానికి చొచ్చుకుపోలేక ఘన పదార్థం అడ్డుపడటం చేత పైకి వెనక్కి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఉండిపోయింది. అలా ఆ వెలుగు అది నీళ్ల వలే కనపడుతుంది. అది రోడ్ల మీద కనపడుతుంది అలా దూరంగా మనకి ఎండాకాలంలో. అంటే ఏంటి? కనపడుతున్నది నిజమే, అందులో అబద్ధమైతే ఏం లేదు. అభాస అంటే ఏంటి? కనపడుతున్నది నిజమే, నేను భావించుకోవటం కాదు, నిజంగానే కనపడుతుంది కళ్ళకి, కానీ అందులో నిజంగా నీళ్ళు, అది సూర్యకిరణముల యొక్క ప్రక్రియ అలా జరిగింది అంతే. అది అభాస అంటే. అలాగే స్పష్టమైనటువంటి వెలుగు లేని ప్రదేశంలో, ఓ స్పష్టత క్లారిటీ లేనటువంటి ప్రదేశంలో తాడును చూసి పాము అనుకొని భ్రమిస్తాం. నిజమే, పాము ఉందిగా, బయట పాములు ఉన్నాయి. పాము అనేది అసలు ఒకటి ఉండకపోతే తాడును చూసి పాముని ఎందుకు అనుకుంటాం? పాము అనేది జీవజాతుల్లో, జంతువు జాతుల్లో పాము అనేది ఒకటి ఉంది. అది ప్రమాదకరమైంది, అది కరిస్తే మనిషి చనిపోతాడు. అది మనుషుల మధ్యలో మానవ లోకంలోనే తిరుగుతూ ఉంటుంది, బోల్డ్ మంది మనుషులకు తగులుతానే ఉంటుంది ఎప్పుడు. అది ఇంకా పులులు, సింహాలు ఇటువంటివన్నీ దూరంగా ఉంటాయి. పాములు మనుషులతో పాటే ఉంటాయి, మనిషి లోకంలోనే ఉంటాయి. పొలాల్లో, గిలాల్లో, చెట్లు, చేమలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అందుకని ఆ పాము అనేది మనిషికి చాలా దగ్గరగా ఉంటుంది. అందువలన తాడును చూసి పాముని భయపడతాడు. ఎందుకని? పాముతో ప్రమాదం ఉంది, పాము అనే దాన్ని తొక్కకూడదు, దానికి దూరంగా ఉండాలి, అది కరిస్తే చనిపోతామని మనిషి మెదడులో పాము రూపం ఉంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు, మనకు అవసరమైన విషయాలు, ఇవన్నీ కూడా మన మనసులో ముద్రింపబడి ఉంటాయి, మన మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. అలా పాము మన తలలో ఉంది, అది జాగ్రత్తకు సంబంధించిన విషయం కనుక దాంతో ప్రమాదం వస్తుంది కనుక ఆ ప్రమాదం అనేటువంటి జాగ్రత్త తీసుకోవాలి కనుక ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించుకోవడానికి ఒక ఎరుక ఎప్పుడు కాన్షియస్నెస్ పనిచేస్తూ ఉంటుంది. అందుకని పామును పోలిన తాడుని స్పష్టంగా కనపడకపోవటం వలన పాముని భ్రమించి జాగ్రత్త తీసుకుందామని భయపడింది. భయం అంటే జాగ్రత్త తీసుకునే ప్రక్రియ, అటు వెళ్ళకని. కాబట్టి పాము లేకపోతే ఇది కుదరదు. అభాస అంటే అది ఉంది, ఎక్కడో ఉంది, కానీ ఇక్కడ లేదు, ఇప్పుడు అది కాదు, అది తాడు, కానీ పాములా కనపడుతుంది. నీళ్లు ఉన్నాయి, నిజంగా ఎక్కడో ఉన్నాయి, కానీ ఇక్కడికి ఎండమావుల్లో లేవు. నీళ్లు లేకపోతే ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయని ఎలా అనుకుంటాం? అసలు నీళ్లే తెలియకపోతే. అభాస అంటే ఏంటంటే ఉన్నది ఎక్కడో ఉంది, ఇది కాదు, అలా కనపడుతుంది, ఇది అలా కనపడుతుంది. అలాగే ఇక్కడ మనకి అహం, నేను, ఈ శరీరం అని, ఈ సృష్టి అని, ఇదంతా నేనే అని, వీళ్ళు నా వాళ్ళని, నా సంపదలని, సృష్టి అంతా నిజమని, వీళ్ళంతా నాలాంటి మనుషులే అని ఇది అనిపిస్తుంది. నిజమే, కనపడేది నిజమే, ఉన్నది నిజమే, ఇదంతా నిజమే, ఇదేం అబద్ధం కాదు. పాములు ఉన్నట్టుగా, పాములు లేకపోతే తాడు మనకు పాము అనిపించదు. అలాగే నీళ్లు ఉన్నట్టుగా, నీళ్లు లేకపోతే ఎండమావులు నీళ్లు అనిపించవు. అలాగే సృష్టి ఉన్నది, కానీ దీనిని అభాసని గ్రహించు. ఈ అభాసని అహం నేననుకొని భ్రమపడకో. అందరూ ఈ అభాసని అంటే ఈ సృష్టి అనేటువంటి అభాసన, ఎందుకంటే ఉంది, నిజం కనపడుతుంది, మనుషులు కనపడుతున్నారు, చెట్లు కనపడుతున్నాయి, జీవిస్తున్నావు, తింటున్నావు, లేస్తున్నావు, బతుకుతున్నావు, పడుకుంటున్నావు, కష్టాలు పడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు, శరీరంతో అన్ని అనుభవిస్తున్నావు, నిజమే. కానీ ఇది అభాస, ఇది ఒక భ్రమం. అభాసోహం భ్రమం. ఈ అభాసను నేను అనేటువంటి ఆ అభాస భావాన్ని, ఆ భ్రమని వదులు. నేను అహం అని ఇదే అనే భావాన్ని వదిలి, శరీరం నేను, ఈ మనసును నేను, ఈ సృష్టి అంతా కనపడుతున్నది నిజమేను, నేను ఇక్కడ జీవిస్తున్నానని సుఖదుఖాలకు లోనవుతూ 100 ఏళ్ల పాటు నానా తిప్పలో పడేటువంటి ఆ బాధ భావాలు మొత్తం సృష్టితో సహా, నాతో సహా అన్నీ నిజం అనుకుంటున్నావే, అది అభాస. నువ్వు ఆ భావాన్ని వదులు. అది అభాస అని ఎందుకన్నావు? వదులంటే ఏంటి? ఇక్కడ అభాసోహం భ్రమం ముక్త్వాభావం. ముక్త్వా అంటే వదిలిపెట్టు, విడిచిపెట్టు. ఏంటి? ఈ భావాలని, ఈ భావాన్ని విడిచిపెట్టు. ఏ భావాన్ని? అభాసా భావాన్ని.
అభాసలా గోచరిస్తున్న మొత్తం సృష్టి కనపడుతున్నది, నిజంగా కనపడుతుంది, అందులో అబద్ధమే లేదు. నీకు శరీరం ఉంది, సృష్టి కనపడుతుంది, నీ పంచేంద్రియాలతో అనుభవిస్తున్నావు, అది నిజమే. కానీ ఇది అభాసగా గ్రహించు, అహం అనుకోకు, అది భ్రమగా గ్రహించు. ఆ భావాన్ని వదిలిపెట్టే, అభాస భావాన్ని, భ్రమభావాన్ని, నేను అహం అనుకునే ఈ భావాన్ని, శరీరం అనే భావాన్ని ముక్త్వా వదిలిపెట్టు. ఎక్కడ? బాహ్యమధాంతరం, బాహ్యములోనూ వదిలిపెట్టు, అంతరములోనూ వదిలిపెట్టు. బాహ్యంలో కనపడుతుంది అంతా ఓకే, దాన్నే అంతరంగంలో నిజమని నమ్ముతున్నావు నువ్వు మనసులో. అంటే బాహ్యం అంటే శరీరపరంగా నీ శరీరాన్ని, కనపడుతున్నటువంటి సృష్టిని. అంతరం అంటే నీ మనసులో ఇదంతా నిజమని భావించుకుని నువ్వు వేసుకున్న ముద్రల్ని. అందుకని మనసులోనూ ఈ భావాన్ని వదిలిపెట్టు, ఈ అభాస భావాన్ని, సృష్టి భావాన్ని, దేహభావాన్ని, పరిమిత భావాన్ని అంతరంగంలో వదిలిపెట్టు, బయట వదిలిపెట్టు. కనపడుతున్నదంతా అభాసం తెలుసుకో. ఎండమావుల్లో నీళ్లు వలె, తాడు పాముగా కనపడినట్టుగా ఇది అలా అనిపిస్తున్నది అనే సత్యంలో ఉండు. ఏ సత్యాన్ని భావించుకో? ఈ భావాన్ని వదిలిపెట్టి పైన చెప్పారు ఆత్మానాం పరిభావయ, ఆత్మను ఇలా భావించుకో, ఇది సత్యం. ఏంటా సత్యం? అది నువ్వు బాగా గాఢభావంతో భావించుకుంటే తప్ప తెలియదు నీకు. ఏంటది? కూటస్థం మొత్తం కలిసే ఉన్నది, విడివిడిగా మనకు అనిపిస్తున్నా కూటస్థము ఏకమై ఉన్నది. ఏకమై ఎలా ఉన్నది? ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి పదార్థాలు కదా, మనుషులు, శరీరాలు, పదార్థాలు, ఘనరూపాలు కదా. అలా లేదు, బోధ జ్ఞానస్వరూపంగా ఉంది. అద్వైతం ఇక్కడ అనేకంగా కనపడుతున్నాయి కదా, లేదు, అది ఏకముగా ఉన్నది. ఈ భావాన్ని పదే పదే మననం చేసుకో. అలా ఈ భావాన్ని మననం చేసుకో అంటానికి ముందు, దీని ముందు శ్లోకంలో చెప్పారు ఆత్మా సాక్షి విభు పూర్ణ ఏకో ముక్త చిత్ అక్రియ అసంగో నిస్పృహో శాంతో భ్రమాత్ సంసారవాణీవా. దీని ముందు శ్లోకంలో 10 లక్షణాలు చెప్పారు ఆత్మకి ఎలా భావించుకోవాలి. అవి కూడా ఈ మొత్తం ఆత్మభావాలు చెప్పుకొస్తూ శరీర భావాలు, ప్రాపంచిక భావాలు వీటిని విడిచిపెట్టు. విడిచిపెట్టకపోతే నీకు ఆత్మజ్ఞానం అర్థం కాదు. ఆత్మజ్ఞానం అర్థమయ్యి ఆ భావాలు నిలవాలి అంటే ఆత్మజ్ఞాన సంబంధిత భావాలను మననం చేసుకుంటూ శరీర సంబంధిత అభాస భావాలను వదిలిపెట్టు. వదిలిపెట్టకపోతే అవి పోవో, నీకు నిజం అనిపిస్తుంది. తాడుని చూసి పాము నిజంగానే ఉందని అనిపిస్తుంది, అందుకే భయపడుతున్నాం, చెమటలు పడుతున్నాయి, కంగారు పడుతున్నాం. దాన్ని జాగ్రత్తగా గ్రహిస్తే తప్ప తాడుని తెలియదు. ఎండమావుల్లో నీళ్లు చూసి నిజంగా నీళ్లు ఉన్నాయి అనుకుంటున్నాం, ప్రయత్నిస్తున్నాం. దాన్ని జాగ్రత్తగా గమనించి దాని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే తప్ప తెలియదు. అది పరిశీలనలో తెలుసుదే. ఆ పరిశీలన ఏదైతే ఉందో అది బోధస్వరూపం, అది జ్ఞానస్వరూపం. అలాగే ఆత్మ బోధస్వరూపం, జ్ఞానస్వరూపం. పరిశీలనతో తెలుసుకో. దాని లక్షణాలు చెబుతున్నాం. ఆత్మ ఎలా ఉంది? సాక్షి, అన్నింటికీ సాక్షిగా ఉంది. అసలు అది ఏం లేదు, చూస్తుంది అన్నింటికీ సాక్షిగా. అన్నింటికీ సాక్షిగా ఉందంటే అర్థం ఏంటి? మొత్తం అన్ని చోట్ల ఉంది, లేదా సాక్షిగా ఉండలేదుగా. అంటే సర్వం అదే ఉంది, అందుకని సర్వానికి సాక్షిగా ఉంది. విభు, సర్వవ్యాపకంగా ఉంది. సర్వవ్యాపకంగా ఉంటేనే సాక్షిగా ఉండగలదు. పూర్ణ, సంపూర్ణము, దానిలో ఏ లోటు లేదు. ఏక, ఒక్కటిగానే ఉంది. అదే ఇక్కడ అద్వైతం అన్నారు. ముక్త, అది ఏం బంధింపబడి లేదు, దానికి ఏ రాగం లేదు, మోహం లేదు, శోకం లేదు, బంధం లేదు, ఏమి లేదు. ముక్త, చక్కగా ఆనందంగా హాయిగా ఉంది. చిత్, అలా ఉందంటే జడ పదార్థం రాయిలా ఉందనుకుంటున్నారా? కాదు, అది చైతన్యముగా ఉంది. చైతన్యముగా ఉంది కదా అంటే అదేదో చేసేస్తుంది అనుకుంటున్నారా? లేదు, అక్రియ, అదే క్రియ చేయట్లేదు. అసంగో, దేనికి అంటుకోవట్లేదు. నిస్పృహ, అంటే స్పృహ అంటే ఎరుక, నేను ఈ మనిషిని, నేను ఈ పదార్థాన్ని, నేను ఈ జీవుణ్ణి అని ఒక పరిమితమైనటువంటి భావన ఇక్కడ స్పృహ అంటే. అలాంటి పరిమిత భావనలో లేదు. నిస్పృహ, అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఏకత్వ భావనలో ఉంది. శాంతంగా ఉంది. దాని లక్షణాలు అయ్యి ఆ ఎటువంటి భ్రమలో, ఈ సంసారం సంబంధించినటువంటి ఎటువంటి భ్రమలకే లోనవ్వకుండా ఆ ఆత్మ లక్షణాలను పరిభావయ, ఆత్మానం పరిభావయ, కూటస్థం బోధమద్వైతం,
ఇప్పుడు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పిన 13వ శ్లోకం. అది కూటస్థము కలిసే ఉన్నది, బోధస్వరూపం అంటే జ్ఞాన రూపంలో ఉన్నది, అద్వైతం భిన్నంగా దానికి ఏమి లేవు, ఉన్నదంతా ఒక్కటే. ఈ భావాలను ఆత్మానాం, ఈ ఆత్మభావాలను పరిభావయ, పదే 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 భావించుకో, గాఢంగా భావించుకో. ముక్త్వాభావం, ఈ భావాలను వదిలిపెట్టు. ఏంటా భావాలు? అభాసోహం భ్రమం, అభాసస్వరూపమైనటువంటి పాములా కనబడుతున్న తాడు అది. ఎండమాములు నీళ్లలా కనబడుతున్న వెలుగది. అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ పాము లేదు. ఈ అభాసలోంచి బయటికి రా. ఈ అభాస భావాలను వదిలేసి ఆత్మభావాలను పదే పదే మననం చేసుకో. పదే పదే లోపల ఆ భావాలను ఇముడ్చుకో. అదే ధ్యానము, అదే తపస్సు. ఆ భావాల లీనతను పెంచుకో. ఎక్కడ? బాహ్యం అభాంతరం. బాహ్యం అంటే బయట కనబడే అన్నింటిలో చూస్తూ ఉండే, కనబడతానే ఉన్నాయి, కానీ అది అభాసం తెలుసుకో. వీటన్నింటికి మూలం ఆత్మస్వరూపమే అని బాహ్యాన్ని చూస్తున్నప్పుడల్లా భావించుకో. అంతరం, మనసును చూస్తున్నప్పుడల్లా లోపల అంతరంలో కూడా బాహ్యాన్నే భోగేసుకుంటాం మానసికంగా. మనసులో కూడా ఈ ఆత్మభావాలను పెంచుకో, ఈ శరీర భావాలను వదిలిపెట్టు. ఇది అష్టావక్ర మహాముని చెప్పింది. ఇలా అనేక వందల వేల సార్లు మననం చేసుకుంటూ చక్కగా వింటూ ధ్యానము అంటే రోజు కాసేపు కూర్చొని ఈ భావాన్ని, ఆత్మభావాన్ని అంతరంగంలో స్థిరపరుచుకోవాలి. అలా స్థిరపరుచుకోవాలంటే ఏం చేయక్కర్లా, అలా కూర్చొని ప్రశాంతంగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంటో, అరగంటో, గంటో మీ వీలుని బట్టి, సమయం మీకు వీలుని బట్టి, కూర్చునే విధానం మీ వీలుని బట్టి, ఎంతసేపు కూర్చోవాలి మీ వీలుని బట్టి, ఎక్కడ కూర్చోవాలి మీ వీలుని బట్టి, అవి అడగొద్దు. అసలు కూర్చోవాలి అంతే. ఎప్పుడు కుదిరితే అప్పుడు కూర్చోండి, అలా కుదిరితే అలా కూర్చోండి, ఎక్కడ కుదిరితే అక్కడ కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకు కూర్చోండి. శరీరంతో ఏ పని చేయొద్దు, కదలికలొద్దు. శరీర కదలికలు ఆపండి. మనో కదలికలు సాగుతూ ఉంటే ఈ ఆత్మభావాలను మననం చేసుకుంటూ అందే చెప్పారు ఇక్కడ. ఎక్కడ? బాహ్యం అంతరం. బాహ్యంలో మనం ఇప్పుడు దృష్టిని ఆపేసాం, అసలు శరీరాన్ని ఆపేసి లోపలికి వచ్చాం. అంతరం, అంతరంగంలో మానసిక భావాలు కదులుతూ ఉంటాయి. ఆ మానసిక భావాలను వాటి పళ్ళాన వాటి పోనే ఉండి వాటితో మీరు కదలబాకండి. ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతిగా ఈ ఆత్మభావాలు ఏం చెబుతున్నారో వాటిని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ పదే పదే వాటిని మననం చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి మనసులో ఉన్నటువంటి ఈ శరీర పరిమిత భావాలు ఇవన్నీ పక్కకు తొలగి ఆత్మభావాలు స్థిరపడుతూ ఉంటాయి. ఆత్మభావాలు అలా స్థిరపడుతూ ఉంటే మనకు ఆత్మానుభూతి, జ్ఞానానుభూతి పెరుగుతూ ఉంటుంది. ఇది హఠాత్తుగా వచ్చేది కాదు, రోజు రోజు సాధన చేస్తూ ఉంటూ వచ్చేది. దీనికి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు పట్టొచ్చు. అది మన ప్రయత్నం మీద. మనకి ఆ భగవద్ అనుగ్రహం, ఆత్మానుగ్రహం, జ్ఞానానుగ్రహం ఎలా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన ప్రయత్నము ఉండాలి, అటు నుంచి అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంది కనుక జనక మహారాజుకి అష్టావక్ర మహాముని వచ్చి బోధించారు. ఆయన వచ్చే వరకు ఎంతోమంది పండితులను అడిగారు ఆయన, ఇవన్నీ నాకు చెప్పండి అని. ఎవరు చెప్పలేకపోయారు. వాళ్ళందరినీ జైళ్లలో బారేశారు. ఆయనకి అప్పుడు అభిలాష ఉంది కానీ చెప్పలేకపోయారు. ఆయనకి ఎప్పుడైతే అష్టావక్ర మహాముని వచ్చారో అప్పుడే అనుగ్రహం వచ్చింది. చెప్పగలిగిన వాడు వచ్చాడు. ఆసక్తి ఉన్న అనుగ్రహం కావాలి. అనుగ్రహం కావాలని చెప్పగలిగిన వాడు, అర్థమయ్యేలా బోధించగలిగిన వాడు రావాలి. వచ్చాడు, చెప్పాడు ఆయన అష్టావక్ర మహాముని. అలాగే చెప్పగలిగిన వాడు ఉన్నా అది కావాలని ఆసక్తి ఉండి తెలుసుకునే జిజ్ఞాస అనే స్వప్రయత్నం ఉండాలి. ఆ స్వప్రయత్నం ఉన్నవాడు జనక మహర్షి. మన స్వప్రయత్నం, మనం చేసే సాధన, మనకి అనుగ్రహం అనేది అటువైపు నుంచి వస్తుంది. అది మన సాధనను బట్టి ఆ సృష్టి శక్తి, విశ్వశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి మొత్తం ఒకటే. అది మనకు ఆ అర్హత వచ్చినప్పుడు, మనలో అంతా చక్కటి సాధన సాగినప్పుడు ఆ అర్హతను బట్టి మనకది చక్కగా ఆత్మానుభూతిని, జ్ఞానానుభూతిని అందిస్తుంది. అది అందించే వరకు మనం సాధన చేసుకుంటూనే ఉండాలి. సాధన చేయని వాళ్ళకి ఎన్ని విన్నా ఉపయోగము లేదు, ముందు తెలుసుకోండి. అందుకని కొద్దిగైనా సాధన చేయటం నేర్చుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి.
దయచేసి సాధన చేయండి. ఎంతో కొంత సాధన రోజు చేయండి. కనీసం 5-10 నిమిషాలైనా చేయండి. సాధన అంటే ఏంటి? ఏ ధ్యాస లేని స్థితే ధ్యానము. ఆత్మ లక్షణాలన్నీ చెబుతున్నారు చూడండి. జ్ఞానస్వరూపం ఏమీ లేదు అక్కడ, సర్వవ్యాపకంగా ఉంది, ఆకాశ స్థితి వలె. అలా హాయిగా కూర్చుంటూ నేర్చుకోండి. కొత్తలో అది కష్టంగా అనిపించవచ్చు, కానీ అలా కూర్చోగా చక్కగా తీసేసుకుంటుంది. ఎందుకంటే మనలో ఉన్న జ్ఞానశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి, ఆత్మశక్తి యొక్క అసలు స్వరూపమే అది. ఎందుకు తీసుకోదు? మనం శరీరం అనుకొని మనసును తయారు చేసుకొని ఇవి నిజం అనుకొని అభాసలో సాగటం వలన కొంచెం కష్టం అనిపిస్తుంది. సాధన చేస్తే చేయగా అది చక్కగా లోపలికి తీసేసుకుంటుంది. అందుకని రోజు ఎంత సమయం కుదిరితే అంత సమయం సాధన చేయండి. అలా సాధన చేయమన్నాం కదా అని మళ్ళీ మీకు ముందే చెప్పాను, కుటుంబాలు వదలకూడదు, మీ ధన సంపాదన వదలకూడదు, మీ శారీరకపరమైనటువంటి జాగ్రత్తలన్నీ అశ్రద్ధ చేయకూడదు. అంటే మీ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక అన్నీ చక్కగా శాంతిగా ఉండాలి. ఎక్కడ సమస్యలు రాకూడదు. అలా ఏర్పరుచుకొని, అంటే ఉన్నదాంతో తృప్తిగా ఉంటే ఇవన్నీ చక్కగా ఉంటాయి. అలా ఏర్పరుచుకొని జ్ఞానాన్ని వింటూ సాధన చేసుకోవాలి. అలా చేసిన వాళ్లే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి, ఇందాక చెప్పాను, అష్టావక్ర మహాముని యొక్క తండ్రి ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వ్యక్తి. ఆయన తాతగారు ఆత్మజ్ఞాన బోధ చేస్తున్నటువంటి మహాగురువు ఎంతోమంది శిష్యులకి. ఆయన కుమార్తె ఆయన తల్లి, అష్టావక్ర మహాముని తల్లి. ఆమె ఆ తండ్రి దగ్గర ఎప్పుడో ఇవన్నీ నేర్చేసుకుంది. అందుకే ఈయనకి గర్భంలోనే, అంటే జీన్స్లోంచే, అది ముత్తాతల నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి ఆత్మజ్ఞానం జీన్స్లోనే సహజంగా వచ్చేసింది. పైగా ఆయన అదే వాతావరణంలో, గర్భంలో నిత్యం ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు వింటూ తల్లి గర్భంలోనే పెరుగుతున్నాడు ఆయన. అక్కడే పుట్టిమెళ్ళి అదే వాతావరణంలో పెరిగాడు ఆయన, అవే వింటూ పెరిగాడు ఆయన. మనం చూడండి, పుట్టిన కాడి నుంచి మనం ఇప్పుడు తెలుగు ప్రాంతంలో పుట్టామనుకో, తెలుగు మనకు ఎవరు నేర్పక్కర్లా, తెలుగు భాష మామూలుగా వచ్చేస్తుంది, మాతృభాష అయిపోద్ది. వేరే భాషలు నేర్చుకోవాలి స్కూళ్ళకి వెళ్ళి. అలా కర్ణాటకలో పుడితే కన్నడ సహజంగా వచ్చేస్తుంది. తమిళనాడులో పుట్టి తమిళనాడులో పెరిగితే సహజంగా వస్తుంది. ఎక్కడ పుట్టి పెరుగుతుంటే అక్కడ ఆ భాష సహజంగా మనకు వచ్చేస్తుంది, మాతృభాషగా అయిపోద్ది. అలాగే అష్టావక్ర మహాముని లాంటి వాళ్ళు ఆ మునుల కుటుంబాలలో ఆ మునులకే పుట్టి ఆ మునుల దగ్గరే ఆ సంభాషణలే వింటూ నిరంతరం ఆ వాటిలోనే, వాటి ధ్యాసలోనే పెరిగారు కనుక అవి వాళ్ళకి సహజంగా వచ్చేసినాయి. అంతే తప్ప అద్భుతాలు కాదు. మాతృభాష మనకు ఎలా వచ్చిందో, మనకు అలవాటైన అలవాట్లు కానీ, మన గుణాలు కానీ, ఇవన్నీ మన తల్లిదండ్రులు చుట్టుపక్కల నుంచి ఎలా పోగేసుకున్నామో, అష్టావక్ర మహాముని లాంటి మహాత్ములకి, మహామునులకి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి ఋషివాటికల్లో జరిగేటువంటి నిరంతర ఆత్మజ్ఞాన చర్చలు, ఆత్మజ్ఞాన బోధలు, ఆత్మజ్ఞానపు మాటలు, వీటి మధ్యలోనే పెరిగారు కనుక అది వారికి సహజమైపోయింది. అది ఎవరు ఎక్కడ ఎలా పెరిగితే అది సహజమైపోతుంది. ఇప్పుడు మనకు అది సహజ వాతావరణం కాదు. మనం ఋషివాటికల్లో లేము, మునివాటికల్లో లేము. మహాత్ములు, యోగులు, ఎవరో గురువులు అనేటువంటి వాళ్ళు మనకి ఎక్కడో కోటాను కోట్లలో ఒకళ్ళు తగులుతూ ఉంటారు. సామాన్య ప్రజానీకంలో ఉన్నాం మనం కనుక ఇప్పుడు మనం దీన్ని వెతుక్కొని, తెలుసుకొని, నేర్చుకొని ఆ పరిస్థితుల్ని, ఆ వాతావరణాన్ని మన చుట్టూ మనమే కల్పించుకోవాలి. అదే శ్రవణము, అదే మననము, అదే నిధిధ్యాస, అదే తపస్సు, అదే ధ్యానము, అదే సాధన. అలానే భౌతిక పరిస్థితుల్లో జీవితం దెబ్బకొట్టుకుంటే తిండి ఎక్కడి నుంచి వస్తుంది? తిండి రాకపోతే శరీరం ఎలా బతుకుద్ది? సో తిండి ఉంది, శరీరం ఉంది, కుటుంబ సభ్యులు లేకపోతే 100 సంవత్సరాలు ఎలా బతుకుతావు? నీకు చేసి పెట్టేవాళ్ళు ఎవరు? నీకు తోడెవరు? నీకు అనారోగ్యాలు వస్తే ఎవరు? నీకు అసలు నీ జీవనం ఎలా? మునులు, ఋషులు కూడా కుటుంబ జీవితాలను గడుపుతూ పిల్లల్ని కానీ చక్కగా జీవిస్తూ ఈ సాధనలన్నీ చేసుకున్నారు. అలా ముందుకు సాగాలి. అదే జీవితం. అర్థం చేసుకోండి. చక్కగా హాయిగా జీవిస్తూ ఇంకా హాయిగా జీవించడానికి అవసరమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి. ఇది వైరాగ్యం కాదు, వదిలేయటం కాదు, పారిపోవటం అస్సలు కాదు. ఇంతకంటే ఉన్నతంగా జీవించటం, ఇంతకంటే సంతోషంగా జీవించటం, ఇంతకంటే హాయిగా జీవించటం, అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.